దౌలతాబాద్ మండల కేంద్రంలో 1,54,00,000 రూపాయల నిధులతో నిర్మించిన మోడల్ స్కూల్ బాలికల హాస్టల్‌ను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి, డీఈఓ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, ఆడపిల్లల విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వం విద్యా సంస్థలో అనేక సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. ఉపాధ్యాయులు బాలికలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాలన్నారు. విద్యార్థినులు తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలన్నారు. విద్యాలయంలో ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని తెలిపారు. ఈ మోడల్ స్కూల్ కు అవసరమైన సీసీ రోడ్డు, స్ట్రీట్ లైట్లు, సోలార్ విద్యుత్ సౌకర్యాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మరి ఈ మోడల్ స్కూల్స్ అనేటివి నిజంగా పేదల పాలిట పెన్నిదిగా చెప్పుకోవచ్చును. కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రైవేటు పాఠశాలల్లో పెద్దవాళ్ళు చదువుకుంటూ ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా అటువంటి స్కూళ్ళల్లో, కాలేజీలలో చదవాలనేటువంటి ఒక తపనతోటి ఆస్తులు అమ్మి, ఇళ్ళు అమ్మి, భూములు తాకట్టు పెట్టి వాళ్ళను ఒక స్థాయికి తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ యొక్క మోడల్ స్కూల్స్ కానీ, కస్తూర్బా స్కూల్స్ కానీ మనం తీసుకోవడం వలన చాలామంది, ఎందుకంటే స్కూళ్ళల్లో నేను ఎంపీపీగా ఉన్నప్పుడైతే అసలు అమ్మాయిలను స్కూల్లో పంపించేవారు. 95లో నేను ఊళ్ళల్లో తిరుగుతూ ఉంటే స్కూల్కి వెళ్ళాల్సిన అమ్మాయిలు వాళ్ళ తమ్ముళ్ళను, చెల్లెళ్ళను పట్టుకొని ఇంట్లో ఉంటే తల్లిదండ్రులు మాత్రం కూలి పనికి వెళ్ళేవారు. నేను అదే అడిగేదాన్ని, ఎందుకమ్మా మీరు అమ్మాయిలను పంపించట్లేదు అంటే, అమ్మాయిని చదివిస్తే అమ్మాయికి చదివినంత కంటే ఎక్కువ చదివిన వాడిని భర్తగా తీసుకురావాలి, మళ్ళీ ఎక్కువ కట్నం ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఆ అమ్మాయి ఏమన్నా మాకు ఉద్యోగం చేసి కానీ ఈరోజు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలు కూడా చదువుకోవాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి తల్లిదండ్రులు తపన పడతా ఉన్నారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఈ యొక్క స్కూల్స్ మంచివి లేనప్పుడు, ఇటువంటి స్కూల్స్ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలను నిర్మోహమాటంగా తీసుకొచ్చి కాన్ఫిడెన్స్ అంటే నమ్మకంతో ఈ స్కూళ్ళల్లో వదిలేసి వెళ్తా ఉన్నారు. వెళ్ళినప్పుడు ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే నమ్మకంతో వాళ్ళని ఇక్కడ వదిలిపెట్టడం జరిగిందో వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనను, ఆశయానికి తగ్గట్టుగా చదువుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రభుత్వం కూడా సదుపాయాలు సమకూర్చవలసినటువంటి అవసరం ఉన్నది. సరిగ్గా సదుపాయాలు లేనప్పుడు చదువు మీద కూడా కొంత ఆలోచన తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ను ఫేస్ చేయాలి అని అంటే వాళ్ళకి సరి అయిన సౌకర్యాలు, సరి అయిన జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉన్నది. సెక్యూరిటీ కూడా ఉండాల్సిన అవసరం ఉన్నది. అటువంటివి మనము ఏర్పాటు చేయవలసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులది కానీ, స్థానికంగా ఉన్నటువంటి అధికారులది కానీ, ఇక్కడ ఉన్న టీచర్స్కి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మా ప్రభుత్వాన్ని కూడా ఇందులో తప్పకుండా బాధ్యత ఉంటుంది. మరి ఈరోజు ఈ హాస్టల్లో దాదాపు 100 మంది విద్యార్థినులకు సరిపోయే విధంగా అకామిడేషన్ ప్లస్ ఇక్కడే ఫుడ్ అరేంజ్మెంట్స్ హాస్టల్ లాగా దీన్ని కేటాయించడము చాలా హ్యాపీగా ఉంది. దాదాపు 1,58,00,000 ఈరోజు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏర్పాట్లు సజావుగా చేయడం జరిగింది. ఏమైనా తక్కువ ఉన్నా కూడా చెప్పాల్సిన అవసరం కూడా ప్రిన్సిపల్ గారికి ఉంది. ఇక్కడ కలెక్టర్ గారికి మరియు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఇంకా ఒక 3-4 ప్రాబ్లమ్స్ వాళ్ళు అడుగుతున్నారో అవి కూడా మీరు ఇంప్లిమెంట్ చేయవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను వస్తూనే నేను అడిగాను కలెక్టర్ గారిని, మట్టి రోడ్డు ఉన్నా కూడా ఇక్కడ సీసీ రోడ్లు ఉండాలి అని చెప్పాను. ఆ సీసీ రోడ్డు కూడా వారు వెంటనే ఎస్టిమేషన్ చేయించి లోపల స్ట్రీట్ లైట్స్ కంటే కూడా నన్ను అడిగితే మీరు ఉంటాయి కదా పెద్దవి సోలార్ పెట్టిస్తే ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే మనకి కరెంట్ చార్జెస్ కూడా వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అదేవిధంగా కిచెన్ షెడ్ కూడా ఒకటి అడిగారు. కొంచెం బందోబస్తుగా కిచెన్ షెడ్ కూడా మీరు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కొంత మళ్ళీ ఫర్దర్గా ఏమైనా స్ట్రెంత్ పెరిగినప్పుడు యూస్ చేసుకునే విధంగా డిజైన్ చేసి కట్టించాలని చెప్పి కూడా చెప్పారు. నేను అదేవిధంగా
మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్ కాబట్టి చుట్టూ ప్రహరీ కూడా చూస్తే మనిషి కంటే కూడా తక్కువ ఎత్తులో ఉంది. దానివల్ల అమ్మాయిలకు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని కొంచెం రేజ్ చేయడంతో పాటు సోలార్ ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా వారు త్వరలోనే మరి చేసి మళ్ళీ మమ్మల్ని పిలుస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. మరి క్వాలిటీతో పని చేయించండి. అదేవిధంగా ల్యాండ్స్కేపింగ్ అనేది కూడా చాలా ముఖ్యం. మొన్న మేము కేంద్ర మంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, మనం తీసుకోవాల్సిన నినాదం ఏంటి అంటే ఒక అమ్మ కోసం ఒక చెట్టు, తల్లి కోసం ఒక చెట్టు అని మన అమ్మ పేరు మీద ఒక్కొక్కరం ఒక్కొక్క చెట్టు నాటడమే ఈ సంవత్సరం మన లక్ష్యం. ఎంతమంది ఉన్నామో అన్ని చెట్లు కూడా నాటాల్సిన అవసరం ఉన్నది. ఆ చెట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. ఇప్పుడు ఈరోజు మొత్తం చూస్తే మీకు అంతా కూడా ఓపెన్గా ఉంది. ఓపెన్గా ఉండడం వలన మీకు అంటే ప్యూర్ ఎయిర్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీరు మంచి గాలి పీలవాలంటే మీకు చుట్టూ కూడా పచ్చదనం అనేది చాలా అవసరం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ వాళ్ళను, హార్టికల్చర్ వాళ్ళను ఎవరినైనా కూడా సరే కోఆర్డినేట్ చేసి ఏమేమి అవసరం ఉన్నాయో అవి కూడా వాళ్ళు కొంచెం టీమ్ డెవలప్ చేసే విధంగా, ఏదో అడ్డదిడ్డంగా పెట్టకుండా టీమ్ డెవలప్ చేసే విధంగా పిల్లలకి ఇక్కడ ఇదే పార్కు, ఇదే స్కూలు, ఇదే హాస్టల్ అనే పద్ధతిలో మీరు దాన్ని తయారు చేసి అది ఏర్పాటు చేసి ఈ వర్షాకాలంలో కంప్లీట్గా దీని రూపురేఖలు మార్చే విధంగా డెవలప్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశిస్తూ ఉన్నాను. మీరు మా అమ్మాయిని కూడా మీరు ఒక్కొక్క చెట్టు పెట్టాలి. మీ చెట్టును మీరు కాపాడుకోవాలి. ఆ చెట్టుకు మీ అమ్మ పేరు పెట్టుకోవాలి. అర్థమైందా? తల్లి ఉన్నా తల్లి లేకున్నా, చనిపోయిన తల్లి ఉంటే తల్లి చనిపోయినా కూడా తల్లి పేరు మీద పెట్టుకొని తల్లిని గౌరవించి పూజించాలి. అదేవిధంగా మీరు చదివిన శ్లోకాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. మన మీద ఎంతో ఆశలు పెట్టుకొని అమ్మ వాళ్ళు మనల్ని నమ్మి ఈరోజు ఇక్కడికి పంపిస్తూ ఉన్నారు. మీ దగ్గర ఫోన్స్ ఉన్నాయి, అలోనా ఫోన్స్ అలా ఉందా అమ్మ? లే కదా, ఇంటర్ వాళ్ళకి కూడా లేవు కదా. దాంతో ఏమవుతుందంటే సమాజంలో మనం చూస్తూ ఉన్నాం రోజు ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న ఇద్దరు అమ్మాయిలు అయితే ఒక జిల్లా దాటి ఇంకో జిల్లాకి వెళ్ళిపోయారు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ వాళ్ళు ఆధార్ కార్డు తీసుకొని ఎవరో ఫోన్లలో వాళ్ళను మభ్యపెట్టి మాయ చేస్తే జిల్లా దాటి ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళని పట్టుకురావడం అదంతా కూడా ఎందుకంటే మీ కుటుంబము మర్యాదగా గౌరవంగా ఉండాలి అంటే మీరు కూడా వాళ్ళ తలెత్తుకు తిరిగే విధంగా చదువుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఫోన్స్ పెట్టుకోనో లేకపోతే పక్క వాళ్ళ మాటలు పట్టుకోనో మీరు ఒకవేళ పక్కదారి పట్టినట్టయితే మీ యొక్క కుటుంబ ప్రతిష్టను మీరు దిగదార్చిన వాళ్ళు అవుతారు. మీ జీవితాన్ని మీరు గుడ్డిపాలు చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళమే. మీరు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకొని ఇక్కడ కూడా ఉన్నతమైన చదువులకు పోయిన వాళ్ళు ఉన్నారని కూడా ప్రిన్సిపల్ గారు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకోండి, కాంపిటీషన్ పెట్టుకోండి. కాంపిటీషన్ ఎక్కడ ఉండాలి? చదువులో ఉండాలి. అర్థమైందా? మీకు ఒక ఆలోచన పెట్టుకోవాలి, నేను ఈ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలి, ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, డాక్టరా, ఇంజనీరా, మీరు అది ఇప్పుడే ఒక లక్ష్యంగా పెట్టుకొని మీరు చదువుకోవాల్సిన అవసరం ఉంది. దాని వైపుగా మీకేమైనా ఎడ్యుకేషన్ సైడ్ నుంచి సపోర్ట్ కావాలంటే మీరు ప్రిన్సిపల్ గారికి చెప్తే వాళ్ళు తప్పకుండా మీకు అరేంజ్ చేస్తారు. చేసినట్టయితే మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వ లక్ష్యము ఆడపిల్లలు మంచి చదువుకోవాలి, అన్ని సౌకర్యాలు ఉండాలి, వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈరోజు మనం ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధతో చదువుకొని మీ తల్లిదండ్రులకే కాకుండా మీ గురువులకు, మీ విద్యాలయానికి కూడా మంచి పేరు తెచ్చి ఒక మంచి పౌరులుగా ఈ యొక్క తెలంగాణలో ఇటువంటి ముఖ్యంగా స్పోర్ట్స్ని కూడా దయచేసి మీరు స్పోర్ట్స్ని కూడా ఎంకరేజ్ చేయండి. మీరు అవసరమైతే హైర్ చేసుకోండి. వారానికి ఒకసారి, నెలకు ఒకసారి ఎన్ని క్లాసులు పెట్టుకుంటారో తెలియదు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేటివి గ్రామీణ ప్రాంతాల పిల్లల్లోనే ఎక్కువ ఉంటుంది ప్రతిభ, పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళదు. వీళ్ళల్లో ఎవరిలో ఏ ప్రతిభ ఉందో కనపరిచి వాళ్ళను ఎంకరేజ్ చేసి వాళ్ళను ట్రైన్ చేసి వాళ్ళను క్రీడాకారులుగా తీర్చిదిద్ది మన దేశానికి అందించాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది అని తెలియజేస్తున్నారు. మీరందరూ కూడా బాగా చదువుకొని మంచి పేరు తేవాలని ఇప్పుడు ఏవైతే నేను చెప్పానో అవన్నీ కూడా కలెక్టర్ గారు మళ్ళీ మీకు శాంక్షన్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మమ్మల్ని ఆహ్వానిస్తారని తెలియజేసుకుంటూ టీచర్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అమ్మ అక్కడ పిల్లలందరూ కూడా మీ పిల్లలే. మనకేంటి, మనకు ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. ఉన్నప్పుడు మనం చాలా న్యూస్లో చూస్తూ ఉంటాము, పిల్లల్ని స్కూల్కు రాగానే కొట్టడము, తిట్టడము, ఇబ్బంది పెట్టడం. అదేంటి అంటే వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బాధను వాళ్ళు ఏం చేసుకోలేక కొంతమంది ఇలా పిల్లల మీద చూపిస్తూ
ఉంటారు. కాబట్టి మనం స్కూల్కి వచ్చినప్పుడు మన సమస్యలను గేట్ బయటనే వదిలేసి లోపలికి వచ్చినాక ఈ ఎడ్యుకేషనే ఈరోజు ఇది మా ఇన్స్టిట్యూట్, మా పిల్లలని మాకు చదివించడమే మా బాధ్యత, మా లక్ష్యం అని మీరు కూడా టార్గెట్ పెట్టుకోవాలి. ఈ పిల్లకి ఈ పర్సంటేజ్ రాగలుగుతుంది, ఈ పిల్ల చదువుకుంటారు, మీకు తెలిసి ఏ అమ్మాయి ఎక్కువ చదువుకోగలుగుతారు. అట్లాంటి వాళ్ళ మీద ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళని ఇంకా కొంత మెరిట్లో ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేయండి. కాబట్టి మీ బాధ్యత కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకు మంచి చెడు నేర్పేది తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మనం, ఎందుకంటే వాళ్ళ దగ్గర మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు మన దగ్గరే ఉంటారు. హాస్టల్లో ఉండే పిల్లలైతే ఇంకా మీ దగ్గరే ఉంటారు. కాబట్టి మంచి చెడు నేర్పించే బాధ్యత కూడా మీ మీద ఉంది. కాబట్టి వాళ్లకు సమాజం మీద ఒక అవగాహన కల్పించి ఏ విధంగా మంచి పౌరులుగా వాళ్ళు ముందుకు రావాలో మరి మీరు చెప్పాల్సిన బాధ్యత మీద మీ మీద ఉంది తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.